కిచెన్లో నెట్ దగ్గర అండి మొత్తం ఇలా జిడ్డు పట్టిపోయి ఉంటుంది అనమాట. 2 monthsకి ఒకసారి కంపల్సరీ ఇది క్లీన్ చేయాల్సి వస్తుంది. మాకేమో ఇటువైపు మొత్తం బైక్స్ పెట్టుంటాయి అనమాట. అవి క్లీన్ చేస్తే మొత్తం వాటి మీద పడిపోతుంది, అరుస్తారనేసి నేను మొత్తం దీని నెట్ను ఓపెన్ చేసుకొని వాష్ చేసి మళ్ళీ కడతానండి. అప్పుడు ఏమవుతుందంటే నాకు 2 hours టైం పడుతుంది అనమాట. చాలా ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా టైం సేవ్ అవుతుందండి. ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను మీకు. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుంటున్నాను, 1 గ్లాసు. ఇప్పుడు ఇందులో సర్ఫ్ కానీ మనం బట్టలకు యూజ్ చేసే లిక్విడ్ కానీ ఇందులో వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో వంట సోడా కూడా వేస్తున్నాను. స్ప్రే చేసే బాటిల్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను వాటరు. స్ప్రే చేసేసుకున్నాం. ఇక్కడ ఉన్న గ్రిల్స్ కూడా జిడ్డు పడుతుంది కదా, వాటికి కూడా స్ప్రే చేశాను. ఒక 10 మొత్తం ఫ్రెష్ వాటర్ కొట్టేస్తాను. మొత్తం కిటికీ ఎలా అవుతుందో చూపిస్తాను. చూడండి, వాటర్ మొత్తం స్ప్రే చేస్తున్నాను. నెట్ మొత్తం ఎంత క్లీన్ అయిందో చూడండి.